ఈరోజు భారతీయ సినీ పరిశ్రమ తలెత్తుకునేలాగా, ప్రపంచ సినీ పరిశ్రమ ఆశ్చర్యపోయేలాగా మన రామాయణ్ ఏకంగా 50 భాషలు రిలీజ్ కాబోతాం. అది కూడా బ్రహ్మ ఏ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ టూల్ అది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అందులో వాణి అని చెప్పేసి ఒక సమ్ టూల్ ఉంటుంది. దాన్ని అంటే ఫీచర్ దానిని యూజ్ చేసి లోకలైజేషన్ అంటే ఏ భాషలో అయితే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారో, మామూలు జనరల్గా మనం బాలీవుడ్ సినిమా అనేది తీసుకుందాం, లేదన్నప్పుడు హాలీవుడ్ తీసుకుందాం. హాలీవుడ్ తీసుకున్నప్పుడు డబ్బింగ్ ఎలా ఉంటుంది? ఓ ఏంటి మీరు అలా చేశారా అని ఒకడంటే, అవును నేను అదే చేశాను అని వీడు అంటాడు. అంటే ఆ లిప్ సింక్ ఎలా ఉంటుందంటే దాన్ని సింక్ చేయాలన్నట్టుగా మన వాళ్ళు డైలాగ్ కానీ మోటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు అర్థమైపోయేది ఇది వచ్చేసి డబ్బింగ్ రా బాబు అని. బట్ ఇక్కడ ఈ సినిమాకి లోకలైజేషన్ అన్నప్పుడు ముఖంలో కవలికలు దానికి తగ్గట్టుగా ఉంటాయి. ఓకే, అండ్ భాషకు తగ్గట్టుగా లిప్ సింక్ కూడా ఆ రకం ఉంటుంది అనమాట. ఆ రకం చేస్తున్నారు. అందుకే అవతార్ ది వే ఆఫ్ వాటర్ అని ఉంది కదా, రెండో పార్ట్ ఏదో, అందులో అప్రాక్సిమేట్లీ 52,000 స్క్రీన్లు అనమాట సినిమా రిలీజ్ చేసింది. మనకున్న సమాచారం మేరకు ఆ సినిమాకు వచ్చినటువంటి రెవెన్యూ రాబడి 20,000 కోట్లు. 52 స్క్రీన్లలో వేశారు, 52,000 స్క్రీన్లలో వేశారు, 20,000 కోట్ల పైచిలకు వచ్చాయి. మరి ఇప్పుడు ఇది రామాయణ్ 50 భాషలు రిలీజ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ అన్నప్పుడు సోనీ పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు. మన భారతదేశంలోనే 9,000 స్క్రీన్ల మీద అయిపోతున్నారు బొమ్మ. ఇక వరల్డ్ వైడ్ అన్నప్పుడు ఇంకో 50,000 స్క్రీన్లు యాడ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు భారతీయ సినిమా అన్నప్పుడు కన్నడం కానీ, తెలుగు కానీ, తమిళం కానీ, మలయాళం కానీ, హిందీ కానీ ఆయా దేశాలు ఉన్నటువంటి మన భారతీయుల కోసం సినిమా వేసేవారు. మా అయితే కింద సబ్ టైటిల్స్ వేసేవారు. ఇప్పుడేంటి, ఏకంగా వాళ్ళ లాంగ్వేజ్లోనే, అది కూడా లోకలైజేషన్ అన్నట్టుగా బ్రహ్మ ఏ టూల్ను వాడి చక్కగా అక్కడ వాళ్ళు ఎలాగైతే మాట్లాడతారు, అక్కడ వాళ్ళు ముఖ కవలికలు ఎలాగైతే ఉంటాయో మొత్తం యాసిగా దించబోతూ ఉన్నారు. 59,000 స్క్రీన్లు, 50 భాషలు. రేపు నవంబర్ 6 దీపావళి కానుకగా 2026 అది రిలీజ్ కాబోతాం. మరి దీని గురించి ఇప్పుడు అసలు ఏం చెప్పుకోవాలి మనం అన్నప్పుడు, ఈ సినిమాకి అన్నప్పుడు మెయిన్గా హిందువులకు సంబంధించింది. రామాయణం అన్నప్పుడు, రాముడు అన్నప్పుడు అందరికీ దేవుడే, కానీ హిందువులకి దేవుడు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాకిస్తాన్లో కూడా విశేష స్పందన వస్తుంది మన రామాయణ్కి. ఆల్రెడీ రామాయణం అన్నప్పుడు నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంలో అందరూ కూడా రామాయణ కథ తెలిసిందే. ఈ దశరథుడికి పిల్లలు పుట్టరని, పుత్రకామేష్టి యాగం చేస్తాడని, ఇక ఆ తర్వాత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టినారని, ఇక ఆ తర్వాత పట్టాభిషేకం చేద్దాం రాముడికి అన్నప్పుడు వచ్చేసి ఈ కైకేయి వచ్చేసి భరతుడు పట్టాభిషేకం చేయాలి, రాముడు వనవాసం కళ్యాణం కోరటం. ఇక ఈలోపు పెళ్ళయి ఉండటంతో ఇక రాముడు సీతతో కలిసి వనవాసానికి బయలుదేరటం, అన్న నేను కూడా వస్తా అని చెప్పేసి లక్ష్మణుడు రావటం. ఇక ఈ వనవాసంలో ఉన్నటువంటి క్రమంలోనే శూర్పణఖ రావటం, శూర్పణఖ వచ్చేసి రాముడిని మోహించడం. బట్ తను కాదు అన్నప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళటం, లక్ష్మణుడు ముక్కు కోయటం. ఇక ఆ తర్వాత రావణాసుడికి వెళ్ళి చెప్పేసి అన్న ఇలా చేశారని అన్నప్పుడు ఎక్కడ ఎవరు ఏంటన్నప్పుడు సీత అని తెలియటం. సీత అన్నప్పుడు ఒకప్పుడు ఈ శివధనుస్సుని ఎత్తాలి, అది వీడి వల్ల కాదు. అప్పుడు రాముడు అలా చేస్తాడు. ఇక దాంతో గుర్తొచ్చి ఓకే ఆ సీతనని చెప్పేసి ఆమెను వెతకలని అనుకోవటం, వెతికెళ్ళిపోవటం. ఇక ఈ మధ్యలో జటాయువు, ఈ కిష్కింధకాండ లైక్ ఇవన్నీ మనకు తెలిసిందే. ఇక సుగ్రీవుడి దగ్గర రావటం రాముడు, ఆ తర్వాత వచ్చేటప్పటికేమో సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదరటం, ఇక వాలిని చంపటం. ఇక ఆ తర్వాత సుందరకాండ, మన హనుమంతుడు వచ్చేసి లంకకు వెళ్ళేసి సీతమ్మ జడ కనుకొని ఆమెకు రాముడి గురించి అవటం. ఇక ఆ తర్వాత వచ్చేసి లంకాదహనం. ఇక ఆ తర్వాత మరలకి ఇక్కడ కిష్కింధకి రావటం. ఇక ఆ తర్వాత రాముడికి సుగ్రీవుడికి అందరికీ చెప్పేసి ఇక బ్రిడ్జి కడతాం, వారధి కడతాం. ఇక ఆ తర్వాత ఇక్కడికి రావటం, ఈలో విభీషణ్ కూడా వీళ్ళ సైడ్ రావటం, ఇక రావణాసుడిని సంహరించడం, ఇది అంతా జరిగింది. ఇక ఆ తర్వాత అమ్మవారిని తీసుకొని అయోధ్యకి రావడం, రాముడు పట్టాభిషేకం. సో ఇది జనరల్గా కథ. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏం చూపాలి ఇందులో? ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా కథ చెప్పటం కాదు, చూపని విధంగా విజువల్స్ను చూపాలి. గ్రాఫిక్స్లో ఒక్కొక్కరిని అక్కడ నువ్వు పరగా ప్రవేశం చేయాలి. ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో ఉండే విధంగా ఆ రామాయణ కథకి త్రేతాయుగం నాటికి వెళ్ళేలా చేయాలి. 5,000 సంవత్సరాల క్రితం అనేటువంటి నిజమైనటువంటి గాథ, కథ, నిజం, సో చరిత్ర, దానిలోకి ఇప్పుడు మనం వెళ్ళేలాగా ఈ సినిమాలు చేయబోతున్నారు.
4,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీస్తున్నారంటే రణబీర్ కపూర్ కానీ సాయి పల్లవి కానీ యష్ కానీ నిజంగా అదృష్టవంతులండి. ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్లో వాళ్ళు ఇప్పుడు భాగమయ్యారు. ఈ నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్, నితేష్ తివారీ వచ్చేసి డైరెక్టర్. సినిమాని ఎక్కడ కూడా ఏ చిన్న విషయం కాంప్రమైజ్ కాకుండా ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ఈరోజు ప్రపంచం అంతా సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఏ రకంగా ఏం చూపించారు ఈ సినిమాలో, కొత్తగా ఏముంది ఈ సినిమాలో. రామాయణం అన్నప్పుడు రాముల వారికి సంబంధించి ఎన్ని కథలు వచ్చినా ప్రతిసారి చూడాలని ఉంటుంది కదా. అటువంటిది ఇందులో ఇంకా విజువల్స్ జోడించారంట, లోకలైజేషన్ యాడ్ చేస్తారంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేస్తారంట. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా అరే ఇది మన కథరా, అరే ఇది మన భాషరా అన్న విధంగా ఫీల్ అయ్యేలా చేయబోతున్నారంట కదా అని చెప్పేసి అంత ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. ఇప్పటికే మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ఉంది కదా, వివిధ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. ఆ ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి ఆల్మోస్ట్ హాలీవుడ్ సినిమాని అనుకుంటారంట వాళ్ళు. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం వాళ్ళ ఎలా చెప్పాలి, ఒక భారతీయ సినిమా చూస్తున్న ఫీల్ వాళ్ళకి రాలేదట. అందుకే 100 కోట్ల వ్యూస్ వచ్చాయి ఇప్పటి వరకు ఆ ట్రైలర్కి. ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్తాను కదా, అద్భుతం చేయబోతుంది ఈ సినిమా. అయితే భారతీయ సినీ పరిశ్రమ అన్నప్పుడు ప్రపంచ సినీ పరిశ్రమ అనేలా కనిపించబోతుంది నాకైతే అనిపిస్తుంది. ఇప్పటికే బాహుబలి, 6 పుష్ప, తర్వాత వచ్చేసి కేజీఎఫ్ ఇవన్నీ ఓ రేంజ్లో తమ సత్తా ఏంటో చూపించాయి. 6 ఇవన్నీ కూడా ఇప్పుడు అందరికీ తెలిసిన కథనే అద్భుతమైన రీతిలో ప్రజెంట్ చేయబోతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ సోనీ పిక్చర్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 50,000 స్క్రీన్లు ఎక్సెప్ట్ భారత్, ఇంక్లూడింగ్ భారత్ 59,000 స్క్రీన్లు. మొదటి రోజే ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తే మీరు ఆలోచించండి. 4,000 కోట్ల బడ్జెట్ 2 పార్ట్లు కలగలేదు, 2 పార్ట్లు ఇది. సో ఖచ్చితంగా మొదటి పార్ట్లోనే 10,000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాడు చెప్పి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని వేల స్క్రీన్లు నువ్వు వేసినా వేసుకో, బొమ్మ వచ్చేవాడు ఉండాలి కదా. ఎప్పుడు వస్తాడు? ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి, బస్ క్రియేట్ అవ్వాలి. ఎలా క్రియేట్ అవ్వాలి? అదే ఈ సినిమా వాళ్ళు చేస్తుంది. ఏ రకంగా? ఈరోజు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, దాన్ని వాడు ఏం చేస్తున్నారు, అసలు ఒక అద్భుతాన్ని మన ముందుంచుతూ ఉన్నారు. అసలు ఇది నిజమా అబద్ధమని నమ్మే విధంగా ఒక ఊహించని దాన్ని మన కళ్ళ ముందు చూపుతూ ఉన్నారు. ఆల్రెడీ తెలిసిన కథను ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక ఊహాలోకాన్ని వీళ్ళకి నిజమైన లోకాలను పరిచయం చేయాలి. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అన్న ఫీలింగ్ రావద్దు, అది ఇది నిజం కాదరా అన్న ఫీలింగ్ రావాలి. రామాయణం కాలంలో, త్రేతాయుగంలో జరిగినటువంటివి, ఆ క్యారెక్టర్లు, ఆ పిక్చరైజేషన్, ఆ విజువల్స్ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి సగటు సినీ అభిమానికి, అసలు రామాయణం తెలియని వాళ్ళకి కూడా బా ఏంటి ఎంత గొప్ప రామాయణమా అన్న ఫీల్ క్రియేట్ చేయాలంటే విజువల్స్తోనే ముడిపడి ఉంది. ఆ రకంగా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఖచ్చితంగా రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ చేతిలో నిలిచిపోతారు ఈ సినిమాతో, నో డౌట్.